శ్రీరామ్ కూడా నన్ను ప్రేమిస్తున్నాడని నాకిందాకే తెలిసింది. నా మనసులోని ప్రతి ప్రశ్నకి సమాధానం తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్తాను. తెలుస్తుంది శ్రీరామ్, త్వరలోనే తెలుస్తుంది. నిజమే, కానీ ఇది తప్పు జరిగిపోయింది కదా అని సరిపెట్టుకునేంత చిన్న విషయం కాదు అజయ్. దాచితే దాగేది అంతకన్నా కాదు. నా కడుపులో బిడ్డుంది అజయ్. మనసు చంపుకొని అబార్షన్ చేయించుకుందామంటే అమ్మ ఒప్పుకోవడం లేదు. నీకే హ్యాపీగా మీ అక్క చుట్టూ తిరుగుతున్నావు. ఇలా ఎన్ని రోజులు అజయ్? అయినా మీ అక్క పెళ్ళవుతుందన్న నమ్మకం నాకు లేదు. నువ్వు ఆలోచన మనసులోంచి తీసేయడం బెటర్. మన గురించి ఆలోచించడం మంచిది. ఎలా తీసేయమంటావు శశి? నీకు తెలిసినంతవరకు తను నాకు అక్కే, కానీ నాకు తల్లి తండ్రి అన్నా చెల్లి అన్నీ తనే. తోడబుట్టిన వాడిని అయినా కడుపును పుట్టిన వాళ్ళ చూసుకుంది. అలాంటి మా అక్కని ఒంటరిగా ఎలా వదిలేను చెప్పు శశి? ఒంటరిగా వదిలేమని ఎవరు చెప్తున్నారు? మన పెళ్లి జరిగిన తర్వాత కూడా ఆవిడ పెళ్లి గురించి ఆలోచించొచ్చు కదా. మా అక్క పెళ్లి చేసుకుంటుందన్న నమ్మకం నేను పెళ్లి చేసుకునేంతవరకే. నేను నిన్ను పెళ్లి చేసుకున్న మరుక్షణం మా అక్క పెళ్లి అనే మాటకి శాశ్వతంగా దూరం అయిపోతుంది. తన మెడలో తాళి పడితేనే నేను ఇంకొకరి మెడలో తాళి కడతాను అన్న ఆలోచన ఒక్కటే. మా అక్క పెళ్లి జరిపించడానికి నాకున్న ఆయుధం. అంతవరకు ఓపిక పట్టు శశి. ఓపిక పట్టమంటే నీకోసం నూరేళ్లైనా ఓపిక పడతానజయ్. కాని కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతేంటి? దాన్ని పెరగకుండా ఆపలేనుగా. అంత దూరం వెళ్ళనివ్వను శశి. ఒక్క విషయం గుర్తుంచుకో అజయ్, నువ్వు నా మెళ్ళో తాళి కడితే ఈ బిడ్డ మన ప్రేమకు ప్రతిరూపమవుతుంది. లేకపోతే నేను చేసిన పాపం అవుతుంది. మన స్వార్థం కోసం ఈ బిడ్డను బలి చేయడం నాకిష్టం లేదు. ఇప్పటికే మా అమ్మ పగ కోసం, తన మేనలుడే నా భర్త కావాలన్న ఆశ కోసం నా క్యారెక్టర్ని చంపుకొని బ్రతుకుతున్నాను అజయ్. నీతో కనుక పెళ్లి జరిగితే ఈ పరిస్థితులకు దూరంగా వెళ్ళొచ్చని ఆశపడ్డాను. నాకు ఆప్షన్ కనిపించడం లేదు. మనం చేసిన తప్పుకి సూర్య జీవితం బలి చేయాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. అదే కనుక జరిగితే ఈ శశి బ్రతికున్న శవంతో సమానమే. మైండ్ ఇట్. శశి, శశి ప్లీజ్. శశి నా మాట విను. బేబీ, శశి బేబీ. వీడు మామూలోడు కాదు. నా ఇంట్లో ఉంటూ నా కూతురికే సైట్ కొడుతున్నాడు. వీడు నా ఏరియా వాళ్ళు కొట్టడంలో తప్పేమీ లేదు. వీడినిక్కడ ఎక్కువ రోజులు ఉంచడం కరెక్ట్ కాదు. పని ముగించుకొని త్వరగా పంపించేయాలి. బేబీ, ఒకసారి ఇలారా. ఏంటి మమ్మీ? నువ్వు వాడున్న చోట ఎక్కువగా ఉండకు. వాడు నీకు సైట్ కొడుతున్నాడు. ఎందుకైనా మంచిది వాడి కొంచెం దూరంగా ఉండవు. వీడిక్కడున్నన్ని రోజులు కొంచెం రూమ్లోనే స్పెండ్ చేయి. అర్థమైందా? ఏంటి అర్థమైందా? అలాగే మమ్మీ. వెళ్ళు మరి.
ముఖ్యంగా నీలాంటి మంచి ఫ్రెండ్ని మిస్ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నాకు సంబంధించింది ఏదో వదిలి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నా మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకి సమాధానం తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్తాను. వైషు, ఇక్కడేం చేస్తున్నావు? నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు శ్రీరామ్. ఎప్పటికైనా అది నువ్వు చెప్పి తీరాల్సిందే కదా. కానీ నువ్వెలా చెప్తావనేదే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. నువ్వు అలా అడిగితే నాకు కొంచెం కంగారుగా ఉంది వైషు. కంగారు పడేంత కాంట్రవర్సల్ విషయమా? ఒక 2 సెకండ్లు టైం ఇస్తే నేను అడగాలనుకుంది అడిగేస్తాను. ఓకే ఓకే, టెన్షన్ పడకుండా క్లియర్గా ధైర్యంగా చెప్పు. వైషు, చెప్పు శ్రీరామ్. అది నేను నువ్వు? అదే వైషు, నేను ఆ రోజు మిమ్మల్ని కాపాడాను కదా. అవును, కాపాడావు. ఎందుకు కాపాడాను? ఇది అడగడానికి వచ్చావా? అంటే ఆ రోజు నేను అక్కడ ఎందుకున్నానో ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావట్లేదు. అంత ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకొచ్చానంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ప్రాణాలకి తెగించి కాపాడే ప్రయత్నం చేశానంటే నా ప్రాణంతో సమానమైన వాళ్ళు ఎవరో ఒకరు ఆ సంఘటనలో ఉండుంటారని అనిపిస్తుంది. వాళ్ళిప్పుడు నీ ఎదురుగా ఉన్నారు శ్రీరామ్. ఎవరై ఉంటారు వైషు? నన్నడిగితే నాకేం తెలుస్తుంది? అయినా ఈ విషయం అడగడానికి ఇంత బిల్డప్ ఇవ్వాలా? నేనింకేదో అనుకున్నాను. ఇంకేదో అంటే? అంటే ఏదో ఏదో తెలీదు నాకు. సారీ వైషు, నిన్ను ఇరిటేట్ చేసుంటే. డిసప్పాయింట్ చేసావు. వైషు, అడిగి తప్పు చేశానా? ఆ రోజు నేను ఎందుకు ఆ ప్లేస్లో ఉన్నాను? వీళ్ళు ప్రమాదంలో ఉన్నారని నాకెలా తెలిసింది? అసలు ఏమై ఉంటుంది? దీని గురించి ఎలా తెలుసుకోవాలి? వైష్ణవ్ అమ్మతో అంత చనువుగా ఉన్నాడంటే అతను మీ మేనల్లుడే కదయ్యా. ఏంటో ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదు. చేసే చేష్టలు ఆగవు, చూసే కళ్ళు ఆగవు. ఏంటక్కా, నీలా నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం చేయమంటావు కావేరి? ఒక్కోసారి మనసు ఊరుకున్నా నోరు ఊరుకోదు. ఏమైందక్కా, కొత్తగా మాట్లాడుతున్నావు? మనుషుల ప్రవర్తన వింతగా కనిపిస్తే మాటలు కొత్తగానే వస్తాయి. ఇప్పుడెవరక్కా
అంత వింతగా ప్రవర్తించింది? ఇంకెవరు ఉందిగా మన వైశ్యు. వైశ్యునా? తనేం చేసింది పాపం? ఆ పాపం అనడమే తన పాలిట శాపం అవుతుందని అర్థం చేసుకోవట్లేదు. శ్రీరామ్తో చనువుగా ఉండటం వల్ల అతను త్వరగా కోలుకుంటాడని వైశ్యు అతనితో ఎక్కువ సమయం గడపాలనుకోవడంలో తప్పులేదు. కాని వాళ్ళలా చనువుగా ఉండడం చూసి అందరూ అపార్థం చేసుకుంటున్నా వైశ్యు అతన్ని ఇంకా అంటిపెట్టుకునే తిరుగుతోంది. అదే నాకు నచ్చడం లేదు కావేరి. బయటివాళ్లు ఏదో అన్నారనో లేక మనసులో భయమో ఏదో తెలీదు కాని నాకు వాళ్ళిద్దరి మధ్య చనువు చూస్తుంటే అదే అనుమానం కలుగుతోంది కావేరి. కన్న తల్లిని నాకే అలా అనిపించిందంటే ఇంక బయటవాళ్లు కనిపించడంలో తప్పే ఉంది. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను కావేరి. శ్రీరామ్కి దూరంగా ఉండమని వైశ్యుతో చెప్పేస్తాను. అలా చెప్తే తల్లే తను అర్థం చేసుకోలేదని వైశ్యు పాపం బాధపడుతుందేమో అక్క. బాధపడుతుందని ఊరుకుంటే దాని భవిష్యత్తే పాడయ్యేలా ఉంది కావేరి. మొన్న అంజీ అన్నట్టు ఒకవేళ మనల్లుడే వీళ్ల గురించి అపార్థం చేసుకుంటే అతను దీని మెళ్ళ తాళి కడతాడా? శ్రీరామ్ని చూసుకోవడానికి అంజీ ఉన్నాడు. అవసరమైతే మరిది చూసుకుంటాడు. అతనికి కావలసిన వైద్యం అందించడానికి మీ బావగారు సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది మగవాళ్ళింట్లో ఉండగా అదే అతన్ని చూసుకోవాల్సిన అవసరం ఏముంది? అది కూడా నిజమే అక్క. కానీ ఈ విషయం డైరెక్ట్గా వైశ్యుకి చెప్పడం కరెక్ట్ కాదేమో. నిజం చెప్పాలంటే శ్రీరామ్ వచ్చినప్పటి నుండి వైశ్యు తన ఒంటరితనాన్ని మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు సడన్గా అతనికి దూరంగా ఉండమని చెప్తే మళ్ళీ తను ఒంటరిదైపోయినట్టు ఫీల్ అవుతుందేమో. ఒక్కసారి ఆలోచించక్క. కాబట్టి నేరుగా చెప్పి తన మనసు నొప్పించడం కాకుండా ఇంకేదైనా మార్గం ఉందేమో ఒక్కసారి ఆలోచించక్క. ఓపిక పట్టమంటే నీకోసం నూరేళ్లైనా ఓపిక పడతానా జై? కానీ కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతేంటి? మనం చేసిన తప్పుకి సూర్య జీవితం బలి చేయాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. అదే కనుక జరిగితే ఈ శశి బ్రతికున్న శవంతో సమానమే. మైండ్ ఇట్. ఏంటజయ్, ఏదో ఆలోచిస్తున్నావు? నీ గురించే అక్క. ఇప్పుడు నాకేమైందిరా? ఏం కాకూడదనే అక్క నా బాధ అంతా. మొన్న రౌడీలు నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వు సమయానికి వచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు. అప్పుడు నువ్వు ఒంటరిదానిగా బతకాల్సి వచ్చేది కదక్కా. ఏంట్రా, ఏంటా పిచ్చి మాటలు? పిచ్చి మాటలు కాదక్కా, ప్రతి క్షణం నా మనసులో మెదిలే మాటలు. నీకు నేను, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేకపోవడం వల్లే ఆ రోజు నువ్వు రౌడీల కాళ్ల మీద పడి బ్రతిమాలుకోవాల్సొచ్చింది. ఈరోజు ఇలా పరాయి వాళ్ళింట్లో తలదాచుకోవాల్సొచ్చింది. అదే నీకంటూ ఒక తోడుండుంటే నువ్వీరోజు ఈ సిచ్యువేషన్లో ఉండేదానివి కాదు కదక్కా. అంటే ఏంట్రా నువ్వనేది? పెళ్లి చేసుకో అక్కా.
ఆ ఒక్క మాట మాత్రం నన్ను అడగొద్దు అని నీకు చాలాసార్లు చెప్పాను. నిజంగా మన జీవితంలో ఇంకో మనిషి తోడు రావాలంటే నువ్వు పెళ్లి చేసుకో. అక్క పెళ్లి చేయకుండా తను చేసుకున్నాడని ఈ సమాజం తప్పు పడుతుందేమో అనే ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే కలిసి కుటుంబంగా బ్రతికేది మనం. మన మధ్య ఎలాంటి విభేదాలు లేవు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అజయ్. మన మధ్య విభేదాలు లేకపోవచ్చక్క. కానీ నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి నేను బాధ్యతగా కాకుండా బరువుగా ఫీల్ అయితే, మనిద్దరినీ కలిసి ఉండనివ్వకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటక్కా? ఇటు నిన్ను ఒంటరిగా వదిలేయలేను, అలాగని ఆ అమ్మాయిని కాదనుకోలేను. అప్పుడు మనిద్దరి జీవితం నరకంలా మారుతుందక్కా. అందుకే చెప్తున్నాను, నీకంటూ ఒక జీవితం ఉండాలక్కా. నా జీవితం సుబ్బుతోనే ముగిసిపోయింది అజయ్. ఏంటక్కా ఇది? ఎన్నిసార్లు అడిగినా అదే మాట చెప్తావు. అసలు ఈ లోకంలోనే లేనివాడి కోసం జీవితాంతం నువ్వు ఒంటరిగానే బ్రతుకుతావా? నేను ఒంటరిగా లేనజయ్. సుబ్బు జ్ఞాపకాలు ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నాయి. అది కాదక్కా. చూడజయ్, నేను నీతో ఉండడం వల్ల నీ జీవితం నరకంలా మారుతుందంటే నీకు దూరంగా వెళ్ళిపోవడానికి కూడా నేను సిద్ధమే. అక్కా, నా ఉద్దేశం అది కాదక్కా. కానీ నా ఉద్దేశం మాత్రం అదే అజయ్. మనిషి ప్రాణం పోయినా మనసు చంపుకుని బ్రతికినా రెండు సమానమే. మీ అక్క శవంలా బ్రతకడం చూడాలనుకుంటే నా పెళ్లి గురించి ఆలోచించు. అక్కా, ఇది విషయం. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువే ఇస్తాను. సరే, ఒక్క నిమిషం. చెప్పండి మూర్తి గారు. అమ్మా, మొత్తం విషయమంతా చెప్పాను. ఇక మీ ప్లాన్ అమలు చేసుకోవచ్చు. సరే, ఒక 2 నిమిషాలు ఆగి ఫోన్ చేయండి. సరేనమ్మా. అంతా గుర్తుందిగా? ఎలాంటి అనుమానం రాకూడదు. ఏం పర్లేదు సార్, అంతా నేను చూసుకుంటాను కదా. ముందు మీరు ఫోన్ చేయండి. మాట్లాడవయ్యా. సునంద గారు, మీకు ఫోన్. పర్వాలేదు, ఫోన్ మీరు లిఫ్ట్ చేసి మాట్లాడండి. అలాగే. హలో, నేను సుబ్బుని మాట్లాడుతున్నాను. ఎవరండి? నేను సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను. మా వాడికి ఆ పెళ్లి ఇష్టం లేదు. వాడు మొండికేస్తున్నాడని నాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. నా కూతురు వాణ్ణి మర్చిపోవాలని ఫోర్స్ చేస్తున్నారు. ఎవడండి ఆ నీచుడు? సుబ్రహ్మణ్యం. నీ కూతురికి పెళ్లి సెటిల్ చేసావా లేదా?
నువ్వేనా రాక్షసుడివి? ఏవయ్యా, నీకు కొంచెమైనా బుద్ధుందా? మగతోడు లేని ఆడవాళ్లని ఇలా వేధించుకు తినడం అన్యాయం. ఒక అమ్మాయి జీవితం నాశనం చేయాలని చూస్తావా? నువ్వసలు మనిషివేనా? ఏయ్, ఎవరు నువ్వు? ఎవరైతే నీకేంటి? ఇన్నాళ్ళు అడిగేవాళ్ళు లేరనే కదా నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో ఆడుకుంటున్నావు? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నా గురించి నీకు తెలియదు. హలో, నీకు భయపడ్డానికి నేను సునందని కాదు. నీ ఆటలు నా దగ్గర కాదు. నువ్వేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావేమో. నేను నిన్ను వదలను. కానీ విషయం హద్దులు దాటిపోయింది వైదేహి గారు. ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నారు కదా అని ఆవేశంలో తప్పు చేసింది. ఇప్పుడిది ప్రెగ్నెంట్ వైదేహి గారు.